రోహిత్ శర్మ గత కొన్నేళ్లుగా భారత టెస్టు జట్టుకు అద్భుతమైన నాయకత్వం అందించారు. కానీ వయసు, ఫిట్నెస్, వన్డే ఫార్మాట్పై దృష్టి పెట్టాలనే ఆలోచనతో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో రోహిత్ కొన్ని టెస్టులకు అందుబాటులో లేనప్పుడు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. బుమ్రా నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శన చేసినప్పటికీ అతడి ఫిట్నెస్ సమస్యలు బీసీసీఐకి సమస్యగా మారింది. బుమ్రా తరచూ గాయాలతో బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్తో రాబోయే 5 టెస్టుల సిరీస్లో అతడు పూర్తిగా ఆడే అవకాశం కనిపించడం లేదు. దీంతో బీసీసీఐ అతన్ని టెస్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం సాధ్యం కాదని భావిస్తోంది. కెప్టెన్ గా ఉన్న బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమించడం కూడా సరైన నిర్ణయం కాదని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా, రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 26 ఏళ్ల వయసులోనే శుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో తన సత్తా చాటాడు. 2020లో ఆస్ట్రేలియా టూర్లో గబ్బా టెస్టులో 91 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన గిల్ భవిష్యత్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బ్యాటింగ్ స్థిరత్వం, శాంతమైన స్వభావం మరియు యువ ఆటగాళ్లతో మంచి సమన్వయం అతన్ని కెప్టెన్సీకి బలమైన అభ్యర్థిగా నిలిపాయి. మరోవైపు రిషబ్ పంత్ తన దూకుడైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్, గ్రౌండ్లో ఎనర్జీతో జట్టుకు కొత్త ఊపిరి పోస్తాడు. 2021లో ఆస్ట్రేలియాతో గబ్బా టెస్టులో 89 నాటౌట్తో భారత్కు చారిత్రక విజయం అందించిన పంత్ కీలక సమయాల్లో జట్టును ముందుండి నడిపే సామర్థ్యం కలిగినవాడు. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపించింది. కానీ 33 ఏళ్ల రాహుల్ను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్గా ఎంచుకోవడం సరిపడదని బీసీసీఐ భావిస్తోంది. రాహుల్ అనుభవజ్ఞుడైన ఆటగాడైనప్పటికీ గిల్, పంత్ లాంటి యువ ఆటగాళ్లు భవిష్యత్తులో జట్టును మరింత ఎక్కువ కాలం నడిపించగలరని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు.